అంతే కలిపేసుకోవాలి. దీనికి ఇప్పుడు మనం చపాతీకి ఎలా ముద్ద చేసుకుంటాం అలా కలిపేసుకోవాలి మొత్తం కూడా. ఆ విధంగా అయితే ఇప్పుడు వేడి నూనె అయితే వేసుకున్నాం కదా, ఈ విధంగా అయితే మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా పట్టుకుంటే ముద్ద అయ్యేలాగా ఇలాగైతే రావాలి. ఇప్పుడు దీన్ని కొన్ని వాటర్ వేసుకుంటే కలిపేసుకోవాలి, ముద్ద చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ముద్దలాగా. అంటే చపాతీ పిండి కొంచెం మనం లూజుగా కలుపుకుంటాం కదా, కాకపోతే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇది అప్పుడే బాగుంటాయి. గట్టిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అది కలిపేసుకొని